హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. వాక్యోపదేశం ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువారు మన మార్గం తప్పితే మనల్ని సరైన మార్గంలోనికి ఎలాగ నడిపిస్తారు, ఏం చేస్తే మనం సరైన మార్గంలోనికి వస్తాము అనేది దేవుడైన యేసు ప్రభువారు ఎలా సెట్ చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనము యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆయన గాయపరిచి గాయంను కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. సో ఈ వచనం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువారే మనల్ని గాయపరుస్తారు, కానీ గాయపరిచిన అదే చేతితో ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, మన గాయంని కడతారు. సో దాని అర్థం ఏంటంటే, మనము ఎప్పుడైనా మార్గం తప్పితే, మనం గాడి తప్పితే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని సరైన మార్గంలోనికి నడిపించడానికి అప్పుడప్పుడు మనకు శిక్షలు ఇస్తుంటారు. సో అప్పుడప్పుడు మనల్ని దేవుడైన యేసు ప్రభువారే గాయపరుస్తారు. ఆ గాయం వలన మనం చేస్తున్న తప్పు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు అది కేవలం అదొక ఐ ఓపెనింగ్ గాయం లాగానే ఉంటుంది. అంటే మనకు ఎప్పుడు ఆ గాయం మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, మనం ఎలాంటి తప్పు చేసామో, ఎలాంటి తప్పు ఇంకెప్పుడు మనం ఎప్పుడు చేయకూడదో, అవన్నీ మనకు గుర్తు చేయడానికే దేవుడైన యేసు ప్రభువారు ఆ గాయాన్ని మనకు అలౌ చేస్తారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తట్టుకోలేనంత గాయాలు ఎప్పుడు మనకు అవ్వవు. మనం తట్టుకోలేనంత శోధన మనకు దేవుడైన యేసు ప్రభువారు ఎన్నటికీ అలౌ చేయరు. ఖచ్చితంగా ఒక తప్పించుకునే మార్గాన్ని దేవుడైన యేసు ప్రభువారు మనకు అలౌట్ చేసిన తర్వాతే ఆయన మనకు ఆ గాయాన్ని అనేది అలౌ చేస్తారు, ఆయన శోధన అనేది అలౌ చేస్తారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. అది కూడా ఎలాగవుతుంది అంటే, మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారితో సమయం గడుపుతూ ఆయనతోనే మనం ఎల్లప్పుడూ ఉంటే మనము ఎప్పుడు తప్పు చేయకుండా ఉండవచ్చు. సో ఇప్పుడు మనము 2 ఎగ్జాంపుల్స్ చూస్తాము. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు బైబిల్లో, అలా గాయపడి దేవుడైన యేసు ప్రభువారిచే సరైన మార్గంలోనికి రప్పించబడిన వారివి. మనం ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటగా మనము సీమోను పేతురు ఎగ్జాంపుల్ చూద్దాం. సో సీమోను అనే వ్యక్తి, ఆయన జాలరి, ఆయన చేపల్ని పట్టే వ్యక్తి. సో ఆయన అలాగే ఆయన బ్రదర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, అంటే జెబెదయి కుమారులు యాకోబు ఇంకా యోహాను, అలాగే అతని బ్రదర్ అంద్రేయ, అలాగే అతను సీమోను. సో వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. ఒకరోజు దేవుడైన యేసు ప్రభువారు ఆయన దోణి దగ్గరే ఆయన వాక్యం అనేది చెప్తూ నిన్నారు అక్కడ కూడుకొని కొద్దిమంది జనాలకి. అలాగే అప్పుడు అంతకు ముందు రోజంతా సీమోను ఎన్నో వల వేస్తూనే ఉంటాడు, కానీ ఆయనకి అసలు చేపలు అనేది దొరకలేదు. సో దేవుడైన యేసు ప్రభువారు ఆయనకు కనిపించి దోణి కుడి పక్కన వల వేయమని చెప్తాడు. ఆయన చెప్పిన వెంటనే, నేను నిన్న రాత్రంతా పట్టాను కానీ అవ్వలేదు, ఆయనను నీ మాట చెప్పున వేస్తున్నాను ప్రభు అని చెప్పి ఆయన వల వేయంగానే 2 దోణీలు నిండేంతగా చేపలు వచ్చాయి. సో అంత గొప్ప చేపలు రాసి వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు దేవుడైన యేసు ప్రభువారిని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దేవుడైన యేసు ప్రభువారి మార్గంలో నడిచారు. సో దేవుడైన యేసు ప్రభువారు ఆయనను వెంబడించమని అడగంగానే వాళ్ళు అన్నీ వదిలేసి అక్కడి నుంచి దేవుడైన యేసు ప్రభువారిని వెంబడించడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత చూసుకుంటే మనము సీమోన్ జీవితం మొత్తంలో ఆయన అపోస్తలుడుగా ఉన్నాడు, అలాగే దేవుడైన యేసు ప్రభువారికి గొప్ప సాక్షిగా నిలిచారు. సో ఇది మనకు తెలిసిన విషయమే. అయితే అపోస్తలుడైన పేతురు అంటే సీమోనుగా ఉన్నప్పుడు ఆయన చాలా డౌట్స్ కలిగి ఉన్నాడు, అలాగే విశ్వాసం కూడా చాలా ఎక్కువ కలిగి ఉన్నాడు. అక్కడ ఉండే శిష్యులందరిలోకి కూడా అత్యంత విశ్వాసం కలిగి ఉన్నది పేతురే. సో ఇది మనము క్లియర్గా తెలుసుకోవచ్చు, సీమోను ఎలాగా ఆయన పైన విశ్వాసం కలిగి ఉన్నాడని మనం అనేక సిచ్యువేషన్స్లో చూడవచ్చు. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన అవిశ్వాసం కూడా కలిగి ఉన్నాడు. ఎలాగంటే సీమోను దేవుడైన యేసు ప్రభువారి పక్కన మోషేని ఇంకా ఏలియాని చూసినప్పుడు ఆయన ఏమని చెప్తారు, ఇక్కడే మీకు 2 పర్ణశాలలు కట్టిద్దాము, అలాగే మనమందరం ఇక్కడే ఉండవచ్చు అని ఆయన ఒక వరల్డ్లీ పర్స్పెక్టివ్లో చూశాడు. అక్కడ రూపాంతరం చెందుతున్నప్పుడు అప్పుడు దేవుడైన యెహోవారే ఆయనను చెప్పి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన చెప్పినదే మీరు చేయవలెను అని చెప్తాడు. సో తర్వాత మనం చూసుకుంటే ఇంకో సిచ్యువేషన్లో ఆయన పడవ మీద వెళ్తున్నప్పుడు, ఆయన ఇంకా శిష్యులు అందరు కలిసి పడవ మీద వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడైన యేసు ప్రభువారు వారితో లేరు. అప్పుడు ఒక పెద్ద తుఫాన్ లేస్తుంది. వాళ్ళు ఉండే ఆ పడవ అనేది మునిగిపోయే ప్రమాదంలో ఉండింది. వాళ్ళు ఆ తుఫాన్ వల్ల ఆ తాకిడికి వాళ్ళు పైకి కిందికి ఊగుతూ నిన్నారేమో మేబీ. సో అప్పుడు దేవుడైన యేసు ప్రభువారు అక్కడ
నీళ్ళపైన నడుచుకుంటూ వచ్చారు నీటిపైన. అప్పుడు అది చూసి అందరూ శిష్యులందరూ భూతం భూతం అని భయపడ్డారు. అప్పుడు సీమోను, నిజంగా నీవు దేవుడైన యేసుప్రభువే అయితే, మా రబ్బాయివే అయితే నేను కూడా నడిచి వచ్చేలాగా చేయని అడుగుతాడు. అప్పుడు విశ్వాసం కలిగి నడవమని చెప్తాడు దేవుడైన యేసుప్రభు వారు. అప్పుడు ఆయన నడుస్తూ ఫస్ట్ అయితే నడుస్తాడు, కొన్ని అడుగులు వేస్తాడు. కానీ అక్కడ అలలు చూడంగానే అవిశ్వాసం మళ్ళీ వచ్చేస్తుంది, భయపడి మునిగిపోతాడు అలల్లోకి. అప్పుడు దేవుడైన యేసుప్రభు వారు లేపుతారు, లేపి అవిశ్వాసం ఎందుకు కలిగి ఉన్నావు అని చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే అది మనం రెండో ఇన్స్టెన్స్ మనం చూడవచ్చు, సీమోని యొక్క అవిశ్వాసము. అలాగే మనము ఇంకో ఇన్స్టెన్స్లో చూస్తే దేవుడైన యేసుప్రభు వారినే గద్దిస్తారు. ఏమని గద్దిస్తారు? నీవు ఇది నీ మీదికి రాకుండా గాక అని చెప్తారు. ఎప్పుడైతే దేవుడైన యేసుప్రభు వారు నేను సిలువ పైన మరణించాలి, నన్ను ఈ పెద్దలు వీళ్ళందరూ కలిపి నన్ను చిత్రహింసలు పెట్టి సిలువ వేస్తారు అని దేవుడైన యేసుప్రభు వారు శిష్యులకు చెప్పినప్పుడు ఆయన ఇది నీకు అవ్వకుండాను గాక అని దేవుడైన యేసుప్రభు వారినే గద్దిస్తారు అపోస్తలుడైన పేతురు. అప్పుడు దేవుడైన యేసుప్రభు వారు సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్తారు. సో అక్కడ మనం చూసుకుంటే అక్కడ కూడా సాతానే కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఆయన అవిశ్వాసం కలిగి ఉన్నాడనే దాని అర్థం. సో అలాగా కొన్ని అవిశ్వాసం కలిగిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి అపోస్తలుడైన పేతురు జీవితంలో. కానీ ఆయనకు అత్యంత విశ్వాసం కలిగిన సిచ్యువేషన్ ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం 16వ వచనం నుంచి కనుక చదువుకుంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, నీవు భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. సో ఈ వచనాలు కనుక చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అపోస్తలుడైన పేతురే ఆయన అత్యంత విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే అక్కడ ఉన్న కాంగ్రిగేషన్లో దేవుడైన యేసుప్రభు వారు శిష్యులను అడుగుతారు, ఈ జనాలు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని దేవుడైన యేసుప్రభు వారు అడిగినప్పుడు సీమోన్ ఏమని చెప్తాడు? నీవు దేవుడైన యేసుప్రభువై, నీవే క్రీస్తువి, నీవే మేము వెతుకుతున్న మెస్సయ్యవి అని అక్కడ క్లియర్గా చెప్తాడు. దేవుడైన యేసుప్రభు వారి దేవుడైన యెహోవా వారి కుమారుడు మీరే అని అక్కడ క్లియర్గా చెప్తాడు. సో అది చెప్పినప్పుడు దేవుడైన యేసుప్రభు వారు నీవే పేతురువి అని పిలుస్తారు. సో ఆయన అప్పుడు సీమోన్ నుంచి పేతురుగా మారారు. అలాగే పేతురు అనగా రాయి. సో ఇది మనం ఫుట్ నోట్లో చూడవచ్చు. సో ఆ బండ మీదే దేవుడైన యేసుప్రభు వారు సంఘాన్ని స్థాపిస్తాను అని చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే ఆయనకు అంత విశ్వాసం కలిగి ఉన్నాడు, అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ శిష్యులందరిలోకి కూడా ఆయనే ఫస్ట్గా డిక్లేర్ చేయగలిగాడు ఏంటంటే, మేము వెతుకుతున్న మెస్సయ్య మీరే దేవుడైన యెహోవా వారి కుమారుడు, మీరే మమ్మల్ని రక్షించేది అని. సో ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు. అది కూడా ఎవరి నుంచి విన్నాడు? దేవుడైన యెహోవా వారి నుంచే విన్నారు. సో ఇది క్లియర్గా చూసుకుంటే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు, అత్యంత విశ్వాసం కలిగి ఉన్నాడు అక్కడ 12 మంది అపోస్తలులలో. సో అందుకే ఆయన పేతురు అయ్యారు. అలాగే మనం ఇప్పుడు సంఘంలో భాగంగా మనమున్న సంఘం కూడా ఆ పేతురు అనే సాలిడ్ రాక్ పైనే కట్టబడింది. సో అంతటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్న పేతురు కూడా ఆయన అవిశ్వాసం కలిగి ఉన్న సంఘటనలు చాలా చూసాము. సో మనము అత్యంత బిగ్గెస్ట్ ఆయన అవిశ్వాసం కలిగి ఉన్న సంఘటన కనుక మనం చూసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 69వ వచనం నుంచి మనం చదువుకుందాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడువలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను.
సో ఇక్కడ మనం ఈ వచనాలు కనుక చూసుకుంటే మనము చూసుకొనవచ్చు, దేవుడైన యేసుప్రభువారు ఎలాగైతే అన్నారో, నీవు నన్ను కోడి కూయక మునిపే ముమ్మారు నేను ఎరుగనని అందువు అని దేవుడైన యేసుప్రభువారు చెప్తారు. సో ఇది ఎప్పుడు సిచ్యువేషన్ అవుతుంది అంటే, సాతాను నిన్ను జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి అని అపోస్తలుడైన పేతురుకు దేవుడైన యేసుప్రభువారు హెచ్చరిక ఇస్తారు. కానీ అపోస్తలుడైన పేతురు అక్కడ నిద్రపోతూ ఉంటారు గెత్సేమనే తోటలో దేవుడైన యేసుప్రభువారు ప్రార్థిస్తున్నప్పుడు. సో తర్వాత దేవుడైన యేసుప్రభువారు పట్టబడిన తర్వాత పేతురు ఆయన కేరింగ్ అంటే ఆయన ప్రొటెక్టింగ్ అపోస్టల్ కాబట్టి ఆయన ఎంత దేవుడైన యేసుప్రభువారిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయననే వెంబడించుకుంటూ ఆయనను బంధించిన ప్రదేశానికి వెళ్తాడు. మేబీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దేవుడైన యేసుప్రభువారిని విడుదల చేయించాలి అని, లేదంటే ఆ జైలు నుంచి బయటికి తీసుకురావాలి అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అపోస్తలుడైన పేతురు. అందుకే ఫాలో చేస్తూ ఉన్నాడు. సో ఆయన్ని ఫాలో చేస్తున్న ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్గా ఆయనకు విశ్వాసం అనేది లేకునింది. కంప్లీట్గా అవిశ్వాసం టేక్ ఓవర్ చేసింది. ఎలాగైతే దేవుడైన యేసుప్రభువారు ఆయనని హెచ్చరించారో అలాగే సాతాను అతన్ని లోపరుచుకున్నారు. సో అప్పుడు ఎలాగైందంటే దేవుడైన యేసుప్రభువారు ఎవరో కూడా నాకు తెలీదు అని ముమ్మారు పేతురు చెప్పారు. సో 3 times డినై చేశాడు దేవుడైన యేసుప్రభువారిని ఎరిగి ఉన్న విషయాన్ని కూడా. సో ఆయన అంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నీవే క్రీస్తువు అనే విశ్వాసం కలిగి ఉన్న పేతురు నీవెవరో కూడా నాకు తెలియదు అన్నట్టు చెప్పాడు. సో ఇక్కడ చూసుకుంటే అంతటి అవిశ్వాసమైన పొజిషన్ కూడా మనం పేతురు జీవితంలో చూడవచ్చు. సో ఈ సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడైతే దేవుడైన యేసుప్రభువారిని ముమ్మారు తిరస్కరించారో, ఆ తర్వాత వెలుపలికి వెళ్ళి ఆయన ఎంతగా ఏడ్చారో, ఆ తర్వాత ఇంకా ఎప్పుడు చూసుకున్నా కూడా ఆయన దేవుడైన యేసుప్రభువారు నాకు తెలీదు అనే సిచ్యువేషన్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన దేనికి భయపడలేదు. అప్పుడు ఎలాగైతే ఆయన చనిపోతాడేమో అనే ఆ భయంతో, చావు భయంతో నాకు దేవుడైన యేసుప్రభువారే తెలియదు అన్నాడో, ఆ తర్వాత చంపేసేలాగా పొజిషన్ ఉన్నా కూడా ఎప్పుడు భయపడలేదు. ఆయన జైల్లో బంధించినా కూడా అలాగే ఆ జైల్లో కూడా దేవుడైన యేసుప్రభువారిని స్తుతించారు. మనం అపోస్తలుల కార్యంలో చూడవచ్చు. ఆ జైల్లో కూడా దేవుడైన యేసుప్రభువారిని స్తుతించారు. స్తుతించడం వల్ల దేవుడైన యేసుప్రభువారి దూత వచ్చి ఆయనను విడుదల చేస్తుంది జైలు నుంచి బయటికి రాగానే కూడా శిష్యులందరూ కూడా వెంటనే దేవుడైన యేసుప్రభువారి సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మానేనే లేదు అస్సలు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకెప్పుడు భయపడలేదు. పేతురు ఇన్ఫ్యాక్ట్ ఆయన జైల్లో ఉన్నప్పుడు, అది కూడా హై అండ్ జైల్, ఫుల్ సెక్యూరిటీతో ఉన్న జైల్, అంటే 2 stages ఆఫ్ సెక్యూరిటీని దాటిన తర్వాత గేట్ని కూడా దేవుడైన యేసుప్రభువారి యొక్క దూత బద్దలు కొట్టిన తర్వాత కూడా బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేకులకు దేవుడైన యేసుప్రభువారి యొక్క సువార్తను చెప్పడం ఆయన చేశాడు. ఆయన అస్సలు భయపడలేదు. సో ఇది మనం చూసుకుంటే ఈ సిచ్యువేషన్ అనేది దేవుడైన యేసుప్రభువారు ఆయనకి ఇచ్చిన ఆ చిన్న గాయం. సో ఆ గాయం అనేది తగిలిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఆయన భయపడలేదు. సో ఆ భయం వలన కలిగిన ఆ గాయాన్ని ఎప్పుడు పేతురు గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు భయపడకుండా దేవుడైన యేసుప్రభువారి యొక్క సువార్తను ఘనంగా అందరికీ బోధించారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఫస్ట్ అన్యజనులకు కూడా బోధించిన వ్యక్తి. అంటే ఆయనే రోమన్ సైనికునికి, రోమన్ ఆఫీసర్కి ఒక ఆయనే సువార్త ప్రకటిస్తాడు. సో అది అన్యజనులకు సువార్త ప్రకటన అనేది స్టార్ట్ అయింది అపోస్తలుడైన పేతురు వల్లే. కానీ అపోస్తలుడైన పేతురు వల్లే అన్యజనులకు అనేకులకు సువార్త అందలేదు. అది ఎవరి వల్ల అందింది, అది మనం తెలుసుకోబోతున్న సెకండ్ ఎగ్జాంపుల్. అది సౌలు అనే వ్యక్తి. సో సౌలు అనే వ్యక్తి మునుపు ఎలాగుండేవాడు అంటే, సౌలుగా ఉన్నప్పుడు అనేకులను, అంటే దేవుడైన యేసుప్రభువారు తెలుసు అని అనుకునే వాళ్ళని కూడా ఆయన చంపేస్తూ ఉన్నారు. సో ఆ పొజిషన్ అనేది అంత దారుణంగా ఉండింది. ఎలాగంటే, నేను దేవుడైన యేసుప్రభువారిని నమ్ముతాను, ఆయనే మన కోసం వచ్చిన మెస్సయ్య అని నమ్మిన వారిని కూడా ఆయన చంపేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు, ఆయన వెళ్ళి అక్కడ జనాలు వెళ్ళి ప్రకటించడం కూడా కాదు, కేవలం దేవుడైన యేసుప్రభువారిని నమ్మిన వారిని కూడా ఆయన చంపేస్తున్నాడు. ఆయన ఎప్పుడు దేవుడైన యేసుప్రభువారి శిష్యులకు కానీ, ఆయన దేవుడైన యేసుప్రభువారు నమ్మిన వారికి కానీ ఎప్పుడు కూడా ఒక అడ్డంగా ఉన్నారు, ఎప్పుడు చంపేయడానికే సిద్ధపడుతూ ఉన్నారు. సో అలాంటి ఒక పరిసయ్యుడు, ఆయన ఒక ఫారిసీ, ఆయన ఒక పరిసయ్యుడు. ఎలాగైతే ఆయన ఉద్దేశంలో దేవుడైన యేసుప్రభువారు పరిసయ్యులని బాగా కించపరిచాడు, పరిసయ్యుల యొక్క క్రెడిబిలిటీని తగ్గించాడు, పరిసయ్యులు వాళ్ళకు రెస్పెక్ట్ అనేది తగ్గేలాగా చేశాడు అని వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి పొజిషన్ దేవుడైన యేసుప్రభువారు సృష్టించారు అని వాళ్ళు అనుకొని, పరిసయ్యులు ఎప్పుడు దేవుడైన యేసుప్రభువారి పైన పగ పెట్టుకొని, ఇన్ఫ్యాక్ట్ పరిసయ్యులకు కూడా దేవుడైన యేసుప్రభువారిని సిలువ వేసేలాగా చేశారు. అలాంటి పరిసయ్యులలో ఒకడు సౌలు.
సో సౌలు అందరినీ చంపేయడానికి ఉన్నారు. ఆయన రోమన్ ఆఫీసర్ కూడా, బై బర్త్ ఆయన రోమన్ సిటిజన్, అలాగే ఆయన ఒక పరిసయుడు అండ్ రోమన్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి అందరినీ చంపేస్తూ నిన్నాడు. వెంట ఒక్కరిని కూడా ఆయనకు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ వెతుకుతూ ఉన్నారు ఎవరెవరు దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతున్నారు అని. సో అలాంటి సౌలు అలాగే చంపేయడానికే దారిలో వెళ్తున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడైన యేసుప్రభు వారే ప్రత్యక్షమై ఆయనకు చెప్తారు, సౌలా సౌలా నీవెందుకు నన్ను బాధపరుచుచున్నావు, నన్ను నమ్ముకునే వారిని నీవెందుకు హింసిస్తున్నావు, నన్ను ఇలా హింసిస్తున్నావు అని దేవుడైన యేసుప్రభు వారే క్వశ్చన్ చేసినప్పుడు, నీవెవరో ప్రభు అని అడిగినప్పుడు, నీవు హింసించిన దేవుడైన యేసుప్రభు వారిని నేనే అని ఆయన క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది, సౌలుకు కళ్ళు అనేవి కంటి పైన పొర కమ్మేస్తుంది, ఆయనకు కళ్ళు మూసుకొని పోతాయి. సో అక్కడ దేవుడైన యేసుప్రభు వారు అక్కడ గాయపరిచారు, అంటే ఆయనకు గుడ్డితనం అనేది కలుగు చేశాడు. 3 రోజులు ఆయన గుడ్డిగా ఉండి ఆయన 3 రోజులు ఏమి తినక ఏమి త్రాగక ఆయన మానసిక కళ్ళు అనేవి తెరవబడ్డాయి. ఆయన ఫిజికల్ కళ్ళు మూయబడిన వెంటనే ఆయన మానసిక కళ్ళు తెరవబడ్డాయి. ఆయన మానసిక నేత్రాలు తెరవబడిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసేది లేదు ఇంకా. అంటే ఆయన పరిసైడ్ అయి ఉండొచ్చు, రోమన్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, అన్నీ వదిలేసి దేవుడైన యేసుప్రభు వారి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. మనం అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో 8వ వచనం నుంచి కనుక మనం చదివితే, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయో చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినముల చూపు లేక అన్నపానం లేమియో పుచ్చుకొనకుండెను. అలాగే మనము 17వ వచనంలో కనుక చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయనకు గుడ్డితనం అనేది కలిగిన తర్వాత 3 రోజులు ఏమీ తినక ఏమీ తాగక అన్నపానంలో ఏమీ పుచ్చుకొనక ఆయన ప్రార్థించారు. అంటే ఉపవాసం ఉండి 3 days కంటిన్యూస్గా ప్రార్థించారు. ఆయన పాపాలన్నీ కొట్టివేయబడ్డానికి ఆయన ఎంతగానో ప్రార్థించారు. అలాగే మనం 17వ వచనంలో కనుక చూస్తే, అననీయ అనే ఒక వ్యక్తిని పంపించి దేవుడైన యేసుప్రభు వారు ఆయన గుడ్డితనాన్ని తీసివేయడమే కాక ఆయనకు పరిశుద్ధాత్మని ఇస్తున్నారు. సో మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనము ఒకవేళ అర్హత విషయంలో ఆలోచిస్తే టెక్నికల్గా ఒకవేళ మనమే అలాంటి పొజిషన్లో ఉంటే, సౌలు అనే వ్యక్తి లాస్ట్ అయి ఉండాలి. అంటే సౌలు అనే వ్యక్తి ఎంతమందిని చంపేశాడు, దేవుడైన యేసుప్రభు వారిని నమ్మిన వాళ్ళని అమాయకులను ఎంతమంది చంపేశాడు, అలాంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ కూడా వస్తుందా అనే అంటే పొజిషన్లో ఒకవేళ మనం ఉండింటే ఒకవేళ మేబీ చేసిండొచ్చేమో. అంటే హీ షుడ్ బి ద లాస్ట్ పర్సన్ టు రిసీవ్. అంటే అంతటి ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చా అనే ఆ డౌట్ అనేది మనకు రావచ్చు. కానీ దేవుడైన యేసుప్రభు వారు ఆయన నామం పేరిట ఉపవాసం ఉండి ప్రార్థించి, ప్రేయర్ ఆఫ్ అఫ్లిక్షన్, అంటే ఆ బాధతో చేసే ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన దేవుడైన యేసుప్రభు వారు ఎప్పుడు గుర్తిస్తారు. సో దేవుడైన యేసుప్రభు వారు ఆయన 3 రోజులు చేసిన ప్రార్థనను గుర్తించి 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఎంత బాధతో ప్రార్థించారో ఆ ప్రార్థన ఆయన దేవుడైన యేసుప్రభు వారు మన్నించి ఆయన పాపాలన్నింటినీ కొట్టివేసి ఆయనకు పరిశుద్ధాత్మని ఇచ్చారు. సౌలు పరిశుద్ధాత్మను పొందుకొని అలాగే బాప్తిస్మం కూడా పొందుకొని అన్నయ్య చేతనే. ఆ తర్వాత మనం చూస్తే 20వ వచనంలో, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. సో ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో వెంటనే దేవుడైన యేసుప్రభు వారే మనము వెతుకుతున్న మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు అని ప్రకటించడం స్టార్ట్ చేశాడు. అంటే డిలే ఏమీ లేదు. వెంటనే ఎవరైతే దేవుని కుమారుడు కాడని అన్నాడో, ఎవరైతే నమ్మిన వారిని చంపేస్తున్నాడో అదే వ్యక్తి వెళ్ళి దేవుడైన యేసుప్రభు వారే మనం వెతుకుతున్న వ్యక్తి, దేవుడైన యేసుప్రభు వారే యెహోవా దేవుని కుమారుడు, దేవుడైన యేసుప్రభు వారే మనల్ని రక్షించేది అని అదే నోట్తో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, అనేకులను ఒప్పుకునేలాగా కూడా దేవుడైన యేసుప్రభు వారి మార్గంలోనికి నడిపించారు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారి యొక్క సువార్తలు, దేవుడైన యేసుప్రభు వారి యొక్క సువార్తను, ఆయన యొక్క కృపను అనేకులకు బోధించింది. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా బోధించింది అపోస్తలుడైన పౌలే. సో ఆయన సౌలు నుంచి అపోస్తలుడైన పౌలుగా మారారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఆలోచిస్తే మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, అపోస్తలుడైన పౌలు ఆ 12 మంది అపోస్తలుల్లో గొప్ప వ్యక్తి. ఆయన దేవుడైన యేసుప్రభు వారిని చూడను లేదు, దేవుడైన యేసుప్రభు వారితో సమయం గడపలేదు, దేవుడైన యేసుప్రభు వారిని ఫాలో చేయలేదు, దేవుడైన యేసుప్రభు వారిని నమ్మిన వ్యక్తులను చంపేస్తున్నాడు. కానీ ఆయన అపోస్తలుడిగా మారిన తర్వాత, దేవుడైన యేసుప్రభు వారి యొక్క కృపను బోధించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనే అత్యంత గొప్ప అపోస్తలుడైన పౌలుగా ఎదగగలిగాడు కూడా.
సో మనం చూసుకుంటే ఆయనకే కొత్త నిబంధనలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు రాయగలిగే వరం అనేది కలిగింది. అండ్ దేవుడైన యేసు ప్రభు వారి యొక్క కృపను ఏదైతే దేవుడైన యేసు ప్రభు వారు భూమి మీద ప్రకటించాలనుకున్నారో ఆ కృపను దేవుడైన యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత ఇచ్చిన కృపను బోధించింది అపోస్తలుడైన పౌలే. అంటే ఆయన యొక్క ప్రవచనం ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారు అన్ని జనులకు కూడా వెలుగుగా ఉంటారని. సో దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను అనేకులకు అన్యజనులకు తీసుకువెళ్ళింది అపోస్తలుడైన పౌలే. సో అపోస్తలుడైన పౌలు అత్యంత గొప్ప అపోస్తలుడని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆయన అనేకులకు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించారు. ఆయన ఇంకెప్పుడు దేవుడైన యేసు ప్రభు వారు దేవుడు కాదు అనే ఆ మాటని మైండ్లోంచి తీసేసి ఇంకెప్పుడు అలా అనకుండా దేవుడైన యేసు ప్రభు వారే కుమారుడు అని అందరికీ బోధిస్తూ ముందుకు సాగాడు. మన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం 12వ అధ్యాయంలో కనుక చూస్తే 2వ వచనం నుంచి మనం చదువుకుంటే, క్రీస్తునందున్న ఈ యొక్క మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంనకు కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడినా నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినా నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు, అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. సో ఇక్కడ మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నారు, ఆయన తెలిసిన ఒక వ్యక్తి ఆయన 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని చెప్తున్నారు. సో 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని క్లియర్గా చెప్తున్నారు. అంటే మునుపు మొదటి ఆకాశం, 2వ ఆకాశం, అలాగే 3వ ఆకాశం ఉంది అని ఆయన బైఫర్కేట్ చేయగలుగుతున్నారు. మేబీ 4వ ఆకాశం, 5వ ఆకాశం కూడా ఉందేమో మనకు తెలియదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్లియర్గా బైఫర్కేట్ చేయగలుగుతున్నారు. అది మొదటి ఆకాశం కాదు, 2వ ఆకాశం కాదు, 3వ ఆకాశానికి వెళ్ళాడు ఆ వ్యక్తి అని. అంటే ఒకప్పుడు గుడ్డిగా అనే వ్యక్తి ఆకాశాలను కూడా బైఫర్కేట్ చేయగలుగుతున్నాడు. సో ఇది ఎంత గొప్ప విషయమో మనం గుర్తించాలి. దేవుడైన యేసు ప్రభు వారు ఒకసారి స్వస్థపరిచిన తర్వాత, దేవుడైన యేసు ప్రభు వారు ఒకసారి ఆయనని ఎన్నుకున్న తర్వాత ఆయనకి ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. సో ఆయన మొదటి ఆకాశం కాదు, 2వ ఆకాశం కాదు, 3వ ఆకాశంలో వ్యక్తి ఉన్నాడు అని ఆయన కళ్ళతో చూసి చెప్తున్నాడు. సో ఇది అంత గొప్ప విషయం. ఏంటంటే ఆయన మేబీ పరలోకంలో ఉన్నాడు అని చెప్పి రాసినా, పరదేశంలో ఉన్నాడు అని చెప్పి రాసినా కూడా ఆయన పరదేశం చూశాడు అని మనం అర్థం చేసుకొనవచ్చు. అది కూడా చాలా గొప్ప విషయమే. అంటే మనుషులు ఎవరు పరదేశం చూసినట్టు మనం ఎక్కడ చాలా తక్కువ సాక్ష్యాలు చూస్తాం అలాంటిది. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరదేశంలోనే ఉన్నాడు. అది ఎక్కడ ఉంది, మొదటి ఆకాశం కాదు, 2వ ఆకాశం కాదు, 3వ ఆకాశంలో ఉందని ఆయన క్లియర్గా బైఫర్కేట్ చేయగలుగుతున్నారు కూడా. సో ఒకసారి ఆయన పడిన తర్వాత, ఆయనకి భూమి మీద కళ్ళు మోయబడిన తర్వాత, ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత, 3 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరవపడి ఆయన ఆకాశాలను కూడా బైఫర్కేట్ చేయగలుగుతున్నారు. స్టేజెస్ ఆఫ్ హెవెన్ కూడా ఆయన చెప్పగలుగుతున్నారు. సో అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడైన యేసు ప్రభు వారు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారు. సో అలాగే మనము తప్పులు చేసినప్పుడే మనకు ఆ గాయాలు అనేవి వస్తాయి. కానీ ఆ గాయాలు అనేవి కట్టబడిన తర్వాత ఆ తప్పులనే దేవుడైన యేసు ప్రభు వారు వాడుకొని మనల్ని హెచ్చిస్తారు, నెక్స్ట్ పొజిషన్కి, మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. మనము తప్పులు చేశామే, నా పాస్ట్లో ఇన్ని తప్పులు చేశాను అని మనం ఎప్పుడు కృంగిపోకూడదు. దేవుడైన యేసు ప్రభు వారిని నమ్ముకొని పశ్చాత్తాప ప్రార్థన చేసి మనం ముందుకు సాగాలి. ముందుకు సాగడం వల్ల మన బ్యాడ్ పాస్ట్ అనేది దేవుడైన యేసు ప్రభు వారు మనకి గ్లోరియస్ ఫ్యూచర్గా మార్చగలరు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. మనకు ఆ ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము 147వ కీర్తన 3వ వచనం కనుక చూస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. సో ఈ వచనంలో కనుక చూస్తే మనము మన పాస్ట్లో చేసిన తప్పుల వల్ల మనం గుండె చెదిరి ప్రార్థించితే దేవుడైన యేసు ప్రభు వారు అలాంటి వారిని బాగు చేయవారు, ఆయన వారి గాయములను కట్టువాడు. సో మన పాపాలన్నింటినీ ఆయన కొట్టివేశారు. మనం ఎంతటి బ్యాడ్ పాస్ట్ కలిగి ఉన్నా దేవుడైన యేసు ప్రభు వారు కొట్టివేశారు. మన గాయాలన్నింటినీ కట్టాడు దేవుడైన యేసు ప్రభు వారు. మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు కూడా. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభు వారి నామం పేరిటే, ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన నామం పేరిటే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ మనం ముందుకు సాగాలి. అది మనం ఎలా పొందుకోగలము? మనం ప్రేయర్ ఆఫ్ అఫ్లిక్షన్ కలిగి ఉండి, అంటే మనం ఎప్పుడు కంప్లీట్ ఫోకస్ దేవుడైన యేసు ప్రభు వారికే ఇస్తూ, మనము నోటికి వచ్చినట్టు ప్రార్థన చేయడం కాకుండా, అంటే మనం కేవలం నోటితో ప్రార్థన చేయకుండా మనము మన హృదయంతో ప్రార్థించాలి. అంటే మనం ఫుల్ ఫోకస్ దేవుడైన యేసు ప్రభు వారికే ఇస్తూ మనం పలికే ప్రతి ఒక్క మాటని మనం మీన్ చేస్తూ మనం ప్రార్థించాలి.
అంటే అది మన హృదయం నుంచే వస్తుంది అన్నట్టు మనం ప్రార్థించాలి. కేవలం మాట వరుసకో లేదంటే కేవలం నోటి కొసతో మనం ప్రార్థన చేయకూడదు, నాలుక కొసతో. అలాంటి చేసే ప్రార్థన వల్ల మనకు అత్యంత గొప్ప ఆశీర్వాదం రాదు. కానీ మనం దేవుడైన యేసుప్రభువు వారిని మనము హృదయంతో ప్రార్థించినప్పుడు మనకు దేవుడైన యేసుప్రభువు వారు అత్యంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ఇస్తారు, మనల్ని ఘనపరుస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకొని మనము ఎప్పుడు దేవుడైన యేసుప్రభువు వారితో సమయం గడుపుతూ ఆయన పిల్లల వలె గొప్పగా నీతిమంతులుగా ఈ భూమిపైన జీవిద్దాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీ నామం పేరిట మేము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలము. అలా చేయడానికి మేము ఎప్పుడు మీ పైన విశ్వాసం కలిగి ఉండాలి అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ప్రేయర్ ఆఫ్ అఫ్లిక్షన్ చేస్తే దానికి మాకు ఇన్స్టంటేనియస్ రిజల్ట్ వస్తుంది. మేము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య, గుండె చెదిరిన వారి ప్రార్థన మీరు వెంటనే వింటారు. గుండె చెదరడ వారి గతాన్నంతా మీరు గొప్పగా ఆశీర్వదిస్తారు. వారికి గ్లోరియస్ ఫ్యూచర్ దయచేస్తారని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మాకు గొప్ప ఎగ్జాంపుల్స్ పేతురు ఇంకా పౌలు వంటి గొప్ప ఎగ్జాంపుల్స్ మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. వారి జీవితాల్లో తప్పులు చేసినా కూడా ఆ తప్పులను మీరు మార్చి అది మీరు వాళ్ళకి గ్లోరియస్ ఫ్యూచర్గా మార్చారు తండ్రి. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, అలాంటి గొప్ప ఎగ్జాంపుల్స్ కూడా మాకు దయచేసినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము కూడా మా పాస్ట్ గురించి మేము వరీ అవ్వకుండా మాకు మీరు ఇచ్చే ఫ్యూచర్ని మేము గుర్తుపెట్టుకొని ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు మీరు స్వస్థత ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ దగ్గర, అంటే మీకున్న రోగాల దగ్గర మీరు ఏ బాడీ పార్ట్ దగ్గర అయితే మీకు రోగం ఉందో అక్కడ మీ చేతుల నుంచి ప్రార్థించండి. యేసు నామములో ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసు నామములో వారికి ఎలాంటి రోగం ఉన్నా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో పోను గాక వారి చేతిలో ఉంచిన చోటనే వారికి కంప్లీట్ రెస్టరేషన్ అనేది వచ్చేందుకు సాయం చేయండి. వారికి కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చేందుకు సాయం చేయండి. వారికి ఉండే రోగాలన్నీ ఇప్పుడే పోను గాక. వారికి అప్పులు ఉంటే యేసు నామములో ఇప్పుడే అప్పులన్నీ తీర్చబడును గాక. వారికి ఇప్పుడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగును గాక. ఇది నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇది తప్పక జరుగుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనము దేవుడైన యేసుప్రభువు వారి నామం పేరిట మనం గొప్ప విశ్వాసం కలిగి ఉంటే మనము ఆయన నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. ఆయన నామ ఘనత కారకులుగా ఉండవచ్చు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెసెస్ ఆల్.